హలో స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. పనిలో పని ఫోల్డర్ క్రియేట్ చేయడం అనే ఒక కంప్యూటర్ అప్లికేషన్ వీడియో చేస్తే బాగుంటుందని క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డెస్క్టాప్ మీద నేను ఆల్రెడీ ఏవైతే నా దగ్గర పీడిఎఫ్స్ షేర్ చేశారో స్టూడెంట్స్, వాటిని డౌన్లోడ్ చేసి ప్రిపేర్డ్గా ఉంచుకున్నాను డెస్క్టాప్ మీద. సో ఇప్పుడు మనము ఈ పీడిఎఫ్ అన్నీ కూడా ఒకటే ఫోల్డర్లో ఎలాగా ఇన్స్టాల్ చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ మనకి డెస్క్టాప్ మీద ఎంటీ ఏరియా ఉంటుంది కదా. ఎంటీ ఏరియా అంటే ఇది చూడండి, ఇలా ఐకాన్స్ లేకుండా ఎంటీ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఎంటీ ఏరియాలో మనం జస్ట్ రైట్ క్లిక్ ఒకసారి ఇస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, వ్యూ, సార్ట్ బై, రిఫ్రెష్, పేస్ట్, ఇలాగ ఆప్షన్స్ ఉన్నాయి కదా. వీటిలో మనం న్యూ అన్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మోర్ ఆప్షన్స్ వస్తాయి. సో ఆ మోర్ ఆప్షన్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఫోల్డర్ అనేది చూడండి. ఈ ఫోల్డర్ అన్నదాన్ని మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ అనేది ఎనేబుల్ అయింది. ఈ న్యూ ఫోల్డర్కి మనం కావాల్సిన పేరు ఇవ్వాలి. సో నేను ఇక్కడ మీకు 2024 ప్రాజెక్ట్స్ అని పెడుతున్నాను, బికాజ్ ఇవన్నీ కూడా 2024 స్టూడెంట్ ప్రాజెక్ట్స్. రేపు వైవా కోసం సేవ్ చేసి పెడుతున్నాను. సో దీన్ని 2024 ప్రాజెక్ట్స్ అనే నేమ్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయడానికి మీరు జస్ట్ ఎంటర్ కొడితే చాలు. అండ్ ఆ తర్వాత మీరు ఏదైతే ఫోల్డర్ని క్రియేట్ చేశారో ఆ ఫోల్డర్లోకి మీకు కావాల్సినటువంటి పీడిఎఫ్స్ అన్నిటిని కూడా జస్ట్ గ్రాప్ చేసేసి అందులో ఇన్స్టాల్ చేసేయడమే. సో నాకు ఇక్కడ పీడిఎఫ్స్ అనేవి రోల్ నెంబర్ 1 నుంచి లాస్ట్ వరకు కూడా నేను ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. కాబట్టి ఒక్కోదాన్ని ఇలాగ జస్ట్ ఇలాగ మనం టచ్ అండ్ హోల్డ్ అంటే జస్ట్ ఇలా క్లిక్ చేసాం కదా, అలా హోల్డ్ చేసేసి గ్రాప్ చేయడమే. గ్రాప్ చేయడం అంటే మనం ఏదైతే ఫోల్డర్ ఉందో అక్కడికి తీసుకొచ్చి ఇలాగా వదిలేయడమే. సింపుల్. అంటే అక్కడ రిమూవ్ అయిపోయి మనకు ఫోల్డర్లోకి వచ్చింది. అలాగా మనం ప్రతి ఒక్క పీడిఎఫ్ని కూడా జస్ట్ అలా హోల్డ్ అండ్ గ్రాప్, హోల్డ్ చేయడం, గ్రాప్ చేయడం అండ్ ప్లేస్ చేయడం, వదిలేయడం. సో అలాగా ఒక్కొక్కటి నీట్గా అలా హోల్డ్ చేయడం, గ్రాప్ చేయడం, ఇదే ప్రాసెస్ మనం అన్ని పీడిఎఫ్స్ ఏవైతే పీడిఎఫ్స్ మనకి ఫోల్డర్లోకి రావాలో అవన్నీ పీడిఎఫ్స్ని అలాగే హోల్డ్, గ్రాబ్, ప్లేస్, హోల్డ్, గ్రాబ్ అండ్ ప్లేస్ ఇలాగా. ఇది మనకి బై మిస్టేక్ ఇందులోకి గ్రాబ్ అయ్యి పోలేదు. సో మనం ఇక్కడ దాకా తీసుకొచ్చి అప్పుడు వదిలేయాలి. అది ఇప్పుడు దాంట్లోకి ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది ప్రొసీజర్. ఇదే విధంగా అన్ని పీడిఎఫ్ కూడా మనం ఇలాగా హోల్డ్ అండ్ గ్రాబ్, ప్లేస్, హోల్డ్ అండ్ గ్రాబ్, ప్లేస్, ఈ విధంగా ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న అప్లికేషన్స్ అయినా కానీ మనకు ప్రొఫెషనల్గా డే టు డే మనకి ఎన్నో పనుల్లో అవసరం అవుతుంటాయి. చాలామంది మనలో చిన్న చిన్న కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా ఏముందిలే అన్నట్టు మనం నేర్చుకోము. బట్ లైఫ్లో వాటి వల్లే మన లైఫ్ అనేది గ్రోత్ రావడం కానివ్వండి, చేంజ్ అవ్వడం కానివ్వండి, మన లైఫ్లో వాల్యుబుల్ టైం అనేది సేవ్ అవ్వడం కానివ్వండి, అలాగే మనం ఒకళ్ళ మీద పర్టికులర్గా డిపెండ్ అవ్వకుండా ఉండడానికి కానివ్వండి యూస్ అవుతాయి. సపోజ్ నాకు ఫోల్డర్ తయారు చేయడం రాదనుకోండి, నేను తెలిసిన వాళ్ళని బతిమాలుకోవాలి, కొంచెం చేసి పెట్టండి, కొద్దిగా హెల్ప్ చేయండి అని. అదే మీరు ఇండిపెండెంట్గా నేర్చుకుని ఉన్నారనుకోండి, చిన్న చిన్న కంప్యూటర్ అప్లికేషన్స్, అసలు మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. వాళ్ళు చేసి మళ్ళీ మీకు ఆ టైం అంతా వేస్ట్. మీరు ఒకళ్ళని బతిమాలే బదులు మీ పని మీరే చేసుకుంటే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీకు పని వచ్చన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీరు ఇండిపెండెంట్గా బతకొచ్చు. ఇలాగా లైఫ్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. ఈ రోజుల్లో కంప్యూటర్ అప్లికేషన్స్ రాకుండా బతకాలి అంటే చాలా కష్టము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈవెన్ అది స్టూడెంట్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, నార్మల్ కంప్యూటర్ ఆపరేటర్స్ అయినా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి చిన్న కంప్యూటర్ అప్లికేషన్స్ నేర్చుకుంటేనే మీ లైఫ్లో చాలా చాలా పెద్ద చేంజెస్ వస్తాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఒకసారి చెక్ చేసి చూద్దాము ఫోల్డర్లోకి అన్ని పీడిఎఫ్స్ వచ్చాయా లేదా అన్నది. డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడండి, నేను రోల్ నెంబర్ 1 నుంచి ఆల్ ద పీడిఎఫ్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్ లాస్ట్ నెంబర్ వరకు కూడా ఒకే ఫోల్డర్లోకి తీసుకున్నాను. C2 లాస్ట్ నెంబరు అండ్ ఫస్ట్ నెంబర్ వచ్చేసి రోల్ నెంబర్ 1 అనమాట. సో ర్యాండమ్గా ఇవి నేను ప్లేస్ చేయడం వల్ల ర్యాండమ్గా ఉన్నాయి. తర్వాత మనం కావాలంటే వీటిని సీక్వెన్స్లో పెట్టుకోవచ్చు.
ఈ ఇమేజ్ని చూడండి. ఇక్కడ మీకు దేర్ ఈస్ ఆల్రెడీ ఎ ఫైల్ విత్ ద సేమ్ నేమ్ అన్న చిన్న నోటిఫికేషన్ వచ్చింది. ఇలాంటి నోటిఫికేషన్ మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు ఒక పీడిఎఫ్ని ఒకటే ఫోల్డర్లో రెండోసారి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసి ఉన్నారు అన్న చిన్న నోటిఫికేషన్ అన్నమాట. ఇది మీకు బెనిఫిషియల్.